రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ స్మార్ట్ నుంచి రిలీజ్ అయిన మార్ ముంతా చోడ్ చింతా పాట వివాదాస్పదమైంది. ఈ పాటలో కేసీఆర్ డైలాగ్ వాడడంతో బీఆర్ఎస్ శ్రేణులు పూరి పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారట. కాగా ఈ పాటపై పూరి స్పందించారు. ఇస్మార్ట్ శంకర్లో మార్ ముంతా చోడ్ చింతా డైలాగ్ ఉందని, అది తెలంగాణలో ఫేమస్ అని చెప్పారు. దాన్ని లీడ్ తీసుకుని పాటని తయారు చేశాం. మార్ ముంతా చోడ్ చింతా అని రాహుల్ సిప్లిగంజ్ పాడారని, ఈ సాంగ్ రాకతో చాలా మంది దిమాగ్ ఖరాబ్ని మర్చిపోయి ఉంటారని, ఈ కొత్త పాట విజయ్ కొరియోగ్రఫీ చేశారని, ఆయనతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారని చెప్పారు. రామ్ డాన్స్ ఎరగొట్టేశారని చెప్పారు. హీరోయిన్ కావ్య థాపర్ చాలా చక్కగా చేసిందని, అంతేకాకుండా ఈ సినిమాని స్క్రీన్ మీద చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంటూ చెప్పారు. సో రామ్తో సమానంగా కావ్య థాపర్ డాన్స్ చేసిందట ఇందులో. సింగిల్ స్క్రీన్లో ఎంజాయ్ చేయాల్సిన సాంగ్ అని పూరి చెప్తున్నారు. అయితే వివాదాస్పదమవుతున్న కేసీఆర్ డైలాగ్ గురించి ఏం చెప్పకపోవడం గమనార్హం. అయితే నిజంగానే దాంట్లో ఇంకేమైనా ఉందా? అసలు అంతగా కమర్షియల్గా మీరు కేసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మరి నిజంగానే కేసీఆర్ డైలాగ్ అంత పాపులారిటీ కాబట్టే పూరి జగన్నాథ్ కూడా పెట్టారు కదా. మరి పూరి జగన్నాథ్ సినిమాలో పెట్టుకున్న డైలాగ్ అంటే పాపం కేసీఆర్కి ఏమైనా ఇబ్బంది ఉందా? మరి దీని విషయంలో కేసీఆర్ ఏమైనా స్పందిస్తారా? ఎందుకంటే కేసీఆర్కి సంబంధించిన ఈ డైలాగ్ అన్నారు. మరి పూరి జగన్నాథ్పై కేసులు వేసే వరకు అభిమానులు వెళ్ళిపోయారంటే అదంత నెగిటివిటీ ఉండేదా? మరి దీనివల్ల కేసీఆర్కి బ్యాడ్ నేమ్ అయినా వస్తుందా? ఏది ఏమైనా పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి ఈ పాయింట్ మీద ఆయన మాట్లాడుకోకపోవడం మరింత అనుమానాస్పదంగా ఉంది.